ఏపీ టు బెంగళూరు వయా హైదరాబాద్ గా హ్యాష్ ఆయిల్ దందా సాగుతోంది. డ్రగ్స్ గంజాయి పైన పోలీసులు ఫోకస్ పెట్టడంతో హ్యాష్ ఆయిల్ పై వైపు రూట్ మార్చారు కేటగాళ్లు. ఎల్బీ నగర్ ఎస్ఓటీ వనస్థలిపురం పోలీసులు నిర్వహించిన ఆపరేషన్లో ఈ ముఠాను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1.5 కోటి విలువైన 12 కిలోల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ లో భారీగా హాష్ ఆయిల్ పట్టుబడింది. నగరంలోని చింతలకుంట వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా బస్సులో ప్రయాణిస్తున్న 6 స్మగ్లర్లు పట్టుబడ్డారు. వీరిలో 2 మైనర్లు ఉన్నారు. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి హాష్ ఆయిల్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చి ఇక్కడి నుంచి బెంగళూరుకు తరలిస్తున్నారని తెలిపారు పోలీసులు. హాష్ ఆయిల్ ను చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి కాళ్లకు, కడుపు భాగంలో బ్రౌన్ టేపులతో చుట్టుకుని బస్సులో ప్రయాణించారు. 4 క్యారియర్లు ఒక్కొక్కరు 3 కిలోల హాష్ ఆయిల్ ను తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు మల్కాజ్గిరి సిపి సుమతి. అయితే 12 కేజీల హషీష్ ఆయిల్ ప్యాక్డ్ ఇన్ 12 ప్యాకెట్స్, ప్రతి ఒక్కటి కూడా 1 కేజీ ప్యాకెట్ గా చేసుకొని దాన్ని కడుపుకు, కాళ్లకు కట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. నెట్ క్యాష్ ఒక 5,000, అట్లాగే 5 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ గుబ్బెల్లి శ్రీనుకి ముందే క్రిమినల్ హిస్టరీ ఉన్నది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ అందించి వనస్థలిపురం పోలీసు వీరిని 6 మందిని అప్రెండ్ చేయడం జరిగింది. గిరిజన ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు డబ్బు ఆశ చూపించి క్యారియర్లుగా ఉపయోగిస్తున్నారని తెలిపారు పోలీసులు. బెంగళూరుకు 12 కిలోల హాష్ ఆయిల్ ను చేర్చడానికి 10 లక్షల రూపాయల డీల్ కుదుర్చుకున్నారన్నారు సిపి సుమతి. అన్ఎంప్లాయిడ్ ట్రైబల్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నేబరింగ్ విలేజెస్ లో కొంత డబ్బు ఆఫర్ చేసి వాళ్ళ ద్వారా గంజాయి తెప్పించుకొని దాన్ని హషీష్ ఆయిల్ గా కన్వర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకు ట్రాన్స్పోర్ట్ చేయాలని అనుకున్నారు. ఇది చాలా సార్లు ఇదివరకే చేసి ఉన్నారు. మనకు ఈసారి టిప్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మీద మనం పట్టుకోవడం జరిగింది. అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ లో ఉంది. ఇంకా కొంతమంది అక్యూజ్డ్ పర్సన్స్ అంటే సిజో హూ ఇస్ ద మెయిన్ రిసీవర్ మనకు ఇంకా దొరకవలసి ఉన్నది. ఎఫర్ట్స్ ఆర్ అండర్ వే అండ్ సూన్ వి విల్ నామ్ హిమ్. మత్తు పదార్థాల అక్రమ రవాణాపై నిఘా మరింత పెంచుతామని, రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యమన్నారు పోలీసులు.